హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో ఇలా స్వీట్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో కొబ్బరి ఉంటే మాత్రం ఈ రెసిపీని అస్సలు స్కిప్ చేయకండి. తింటుంటే మనకి లోపల పచ్చి కొబ్బరి అనేది తగులుతూ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా. ఇంట్లో ఏదైనా స్పెషల్గా స్వీట్గా చేయాలనిపిస్తే మాత్రం ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చేస్తుందండి. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసేసుకొని 1 కప్పు వరకు మైదాపిండిని తీసేసుకోవాలండి. ఇలా మైదాపిండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చిటికెడంత ఉప్పును వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు వాటర్ని కొంచెంగా వేస్తూ పిండిని అయితే కొంచెం లూజుగా కలిపేసుకోండి. మనం బొబ్బట్లకి పిండిని ఎలా కలుపుకుంటామో అలా కొంచెం లూజుగా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పిండిపై 1 స్పూన్ ఆయిల్ని వేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పును అయితే వేయించేసుకోవాలి. మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించేసుకోవచ్చండి. నేనైతే బాదం జీడిపప్పు వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేయించేసుకోవాలి. మీరు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చి కొబ్బరితో చేస్తున్నాను. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు మనం కొబ్బరిని అయితే వేయించేసుకోండి. ఇలా 3 నిమిషాలు వేయించేసుకున్న తర్వాత ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే 1 టీ స్పూన్ వరకు షుగర్ని వేసేసుకోండి. ఇలా షుగర్ వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న పొడిని మనం ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని కప్పుకి కొంచెం తక్కువగా అయితే పంచదారని వేసేసుకోండి. అలాగే మనం పంచదార ఎంత తీసుకున్నామో అంతే వాటర్ని తీసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని మనకి షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసేసుకోవాలండి. పాకం ఏమీ రానవసరం లేదు. మనకి పంచదార కరిగిపోయి జస్ట్ ఈ రెడీ చేసుకున్నది అనేది థిక్గా వస్తే సరిపోతుంది. కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి. అంతవరకు అయితే కుక్ చేసేసుకోవాలి. చూడండి, మనకి జస్ట్ పాకం అనేది థిక్గా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు మూత పెట్టి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదా, ఆ పిండిని అయితే ఇలా 4 ఈక్వల్ బాల్స్ లాగా అయితే చేసేసుకోండి. ఇప్పుడు చపాతీ పిట్టపై ఆయిల్ని అప్లై చేసేసుకొని మనం పూరీ సైజులో అయితే ఒత్తేసుకోవాలండి. మనం తీసుకున్న పిండిని బట్టి మనకి ఈ స్వీట్ షేప్ అయిన సైజ్ అయితే వచ్చేస్తుంది. ఇలా పూరీని అయితే ఆయిల్ వేసేసుకొని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా అయితే ఒత్తేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని అయితే 2 టీ స్పూన్ల వరకు వేసేసుకోండి. ఇలా స్టఫ్ వేసేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ని అయితే మనం నొక్కి పట్టేసుకోండి. మనకి అతుక్కుపోతాయి, లేదంటే ఆయిల్లో వేయగానే విడిపోతుంది. ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకోండి. ఇలా కోలతో అయితే కొంచెం మనం షేప్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని మనం ఆయిల్లోకి అయితే ఫ్రై చేసేసుకోవాలండి. మిగతా అన్ని పూరీలు కూడా ఇలాగే చేసేసుకోండి. స్టఫింగ్ అంతా పెట్టేసుకొని మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా నొక్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పూరీ అయితే వేసేసుకోండి. ఇలా పూరీ వేసేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. మనం మైదాతో చేసాం కాబట్టి చాలా తొందరగా ఫ్రై అవుతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న పూరీని ఇది వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్లోకి వేసేసుకున్న తర్వాత 2 వైపులా మంచిగా తిప్పేయండి. మనకి షుగర్ సిరప్ అనేది బాగా పీల్చేసుకుంటుంది. ఇలాగే మిగతా పూరీలను కూడా వేసేసుకోండి. మంచిగా ఫ్రై చేసేసుకొని షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్లోకి వేసేసుకొని వెంటనే తీసేసుకోండి. మనకి చక్కగా పీల్చేసుకుంటుంది షుగర్ సిరప్ అనేది. మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కొబ్బరి పూరీలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. పైన కొంచెం క్రంచీగా, లోపల ఆ పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మనం షుగర్ సిరప్లో డిప్ చేసుకున్నాం కాబట్టి ఇంకా జ్యూసీగా చాలా బాగుంటాయి. మీరు ఇంట్లో స్పెషల్ చేయాలనిపిస్తే మాత్రం ఈ పూరీలను అస్సలు మిస్ చేసుకోకండి. చూడండి ఎంత చక్కగా లోపల వరకు సిరప్ అనేది పట్టేసిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.